హలో బడీస్, నేను వచ్చేసా. వెల్కమ్ టు మీ ఇండియా అమ్మాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 7లోకి వెళ్ళిపోదామా? టాప్ 50లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బెస్ట్ని ఇచ్చి వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. మరి ఈ ప్రయత్నంలో ఇంకాస్త షైన్ అవుతూ మనకి ఇంకాస్త దగ్గర అయ్యేది ఎవరో చూసేద్దాం. ఇక ఎపిసోడ్ 7లో అగ్ని పరీక్ష ఎలా ఉండబోతుందో చూసేద్దాం. ఈ ఎపిసోడ్ లో కూడా 2 టీమ్స్ గా అయితే డివైడ్ అవ్వడం జరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో ఫిజికల్ టాస్క్ లో గెలిచిన ప్రియా గారు ఇవాళ ఆటోమేటిక్ గా లీడర్ అయిపోతారు. నిన్న ప్రియా గారి టీంలో ఎవరైతే స్ట్రాంగెస్ట్ అనుకుంటున్నారో తనని వాళ్ళ టీంలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఏ లీడర్ గా ప్రియా గారు సెలెక్ట్ చేసుకుంది హరీష్ గారిని. ప్రియా గారికి లీడర్ బ్యాడ్జ్ అయితే ఇచ్చేశారు. ఇప్పుడు జరగబోయే పరీక్షలో టాప్ 15లో పరీక్షించేది ఏంటంటే సెన్స్ ఆఫ్ టైం. 13 బాక్సుల్లో 13 మంది తలను మాత్రమే బయటపెట్టి కళ్ళకు గంతలు కట్టుకొని డబ్బాలు కూర్చోవాల్సి ఉంటుంది. జ్యూరీ బిగినింగ్ బజర్ మాత్రమే ఇస్తారు. ఇక్కడ టాప్ 15 చేయాల్సింది ఏంటంటే కళ్ళు మూసుకొని వాళ్ళకున్న సెన్స్ ఆఫ్ టైంలో 2 మినిట్స్ ఎప్పుడు అయిందో వాళ్ళు మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని బాక్సుల నుండి బయటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు అలానే లాస్ట్ వచ్చిన వాళ్ళు గేమ్లో నుండి అవుట్ అయిపోతారు. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు లాస్ట్ వచ్చిన వాళ్ళు అవుట్ అయిపోతారు. మరి నెక్స్ట్ పరీక్షకి మనకు ఒక లీడర్ కావాలి కాబట్టి 9th పొజిషన్ అయితే ఎవరు లేస్తారో వాళ్ళు లీడర్ అవుతారు. ఆ తర్వాత టీమ్ సెలక్షన్కి వెళ్తారు. ఈ పరీక్షకి సంచాలకులుగా ఎవరు చేస్తున్నారంటే ప్రియా గారు ఇంకా హరీష్ గారు. సో ఫస్ట్ ఇంకా 13th లేచిన వారు షాకిబ్ ఇంకా మనీష్ మర్యాద గారు. 9th పొజిషన్లో లేచింది ఎవరంటే డాలియా గారు. సో ప్రియా గారికి అపోనెంట్గా ఎలెక్ట్ అయింది డాలియా గారు అనమాట. డాలియా గారికి కూడా లీడర్ బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జరగబోయే పరీక్ష ఏంటంటే స్ట్రాటజీకి సంబంధించింది. సో 1 నుండి 13 వరకు అయితే కుండలు పెట్టడం జరిగింది. వాళ్ళకి నచ్చిన ఒక ర్యాండమ్ కుండ దగ్గర అయితే నిల్చోవడం ఉంటుంది. 13 మెంబర్స్ వాళ్ళకి నచ్చిన ఒక ర్యాండమ్ కుండ దగ్గర నిల్చుంటారు. ఆ కుండని తాడు సహాయంతో సింగిల్ ఫింగర్తో మాత్రమే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక్కో కుండలో ఒక్కో ఫోటో ఉంటుంది. కానీ ఎవరి కుండలో ఏ ఫోటో ఉంటుంది అనేది ఎవ్వరికీ తెలియదు. పగిలిన కుండలో ఎవరి ఫోటో ఉంటుందో వాళ్ళు అవుట్ అనమాట. సో ఆ ఫోటో ఆపోనెంట్ టీం వాళ్ళది అయి ఉండొచ్చు, లేకపోతే తమది కూడా అయి ఉండొచ్చు. ఫస్ట్ కుండని లీవ్ చేసింది ప్రియా గారు అనమాట. ఆ కుండలో డాలియా గారి ఫోటో అయితే ఉంది. నెక్స్ట్ లీవ్ చేసింది శ్రేయ గారు, అందులో శ్రీజ గారి ఫోటో ఉంది. నెక్స్ట్ ప్రసన్న గారు వదిలేశారు, అందులో నాగ గారి ఫోటో ఉంది. ఆ తర్వాత దివ్య గారు వదిలేశారు, అందులో ప్రసన్న గారి ఫోటో అయితే ఉంది. నెక్స్ట్ నాగ గారు వదిలేశారు, అందులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే ఉంది. నెక్స్ట్ శ్వేత గారు వదిలేశారు, అందులో ఫోటో అయితే అనుష గారిది ఉంది. నెక్స్ట్ హరీష్ గారు వదిలేశారు శ్వేత గారి ఫోటోని. నెక్స్ట్ డాలియా గారు వదిలేసిన కుండలో హరీష్ గారి ఫోటో అయితే ఉంది. ఆ తర్వాత శ్రీజ గారు వదిలేసిన కుండలో డాలియా గారి ఫోటో అయితే ఉంది. ఫైనల్ గా కల్కి గారు మాత్రం లాస్ట్ వరకు కుండని వదలకుండా అలానే నిలబడ్డారు. ఇక్కడ జరిగింది ఏంటంటే కల్కి గారు వదలకుండా పట్టుకున్న కుండలో కల్కి గారి ఫోటోనే ఉందన్నమాట. సో కల్కి గారు విన్ అయ్యారు. కల్కి గారు విన్ అవ్వడం వల్ల ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ అయితే వచ్చింది. ఈ ఎపిసోడ్లో వర్స్ట్ ప్లేయర్ని అలానే ఇంకా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా. మరి ఈ ఎపిసోడ్లో వర్స్ట్ ప్లేయర్గా మనీష్ గారిని అలానే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా సోల్జర్ పవన్ గారిని జ్యూరీ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే పవన్ గారికి ఒక గోల్డ్ స్టార్ అయితే ఇచ్చారు. ఈ ఎపిసోడ్లో మాత్రం అందరూ ఇచ్చి పడేశారండి. ఇదండి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 7లో జరిగింది. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ మీ ముందుంటాను. అంటిల్ దెన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేస్తూ ఉండండి. అంతవరకు టాటా, బై బాయ్.